ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు. మనము క్రిస్మస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనందరికి జరుపుకునేదానికి ఈ అవకాశం ఇచ్చాడు. దేవాతి దేవునికి వందనములు. హల్లెలూయా. అయితే క్రిస్మస్ అని అంటే మనం అనుకుంటూ ఉంటాము, క్రిస్మస్ అంటే మంచి మంచి డ్రెస్సులు, లేకపోతే మంచి పెయింటింగ్స్ వేసుకోవడము, లేకపోతే క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము, ఇలాగ రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కేకులు కట్ చేయడము ఇవన్నీ కాదు. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని స్తుతించడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని మహింపరచడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని గణపరచడము. తద్వారా మన కుటుంబాలు, మన ప్రాంతాలన్నీ కూడా బ్లెస్ చేయబడతాయి. హల్లెలూయా, ఆశీర్వదింపబడతాయి. అయితే మనము దేవుడు మనకి ఇచ్చిన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య లేఖనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. హల్లెలూయా. పేరు పెట్టబడును అని అంటే ఎప్పుడో జరగబోయేది యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనములు రాయిపించాడు. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి ఎవరు అనుగ్రహింపడ్డారంట? కుమారుడు. ఈ కుమారుడి పైన ఏ భారం ఉందంట? రాజ్య భారం ఉందని చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, మనకు ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, అతని పైన ఏ భారం ఉంటది? కుటుంబ భారం ఉంటది. ఒక రాజుకి రాజకుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ రాజకుమారుడికి ఏ భారం ఉంటది? ఆ రాజ్యం ఎలా పరిపాలించాలి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలని ఎలాగ సంతోషంగా ఉంచుకోవాలి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కావలసిన ప్రతి ఒక్కటి, ఆహారం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళందరికీ సమానంగా అన్ని సమన్యాయంగా చేయగలిగితేనే అప్పుడు ఆ రాజు ఏమవుతాడు? మంచిగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తుంది. అయితే ఈ రాజుకి ఇచ్చిన రాజ్యభారం ఏంటో తెలుసా? ఈ రాజుకి ఇచ్చిన రాజ్యభారము, తండ్రి తన కుమారుడికి ఇచ్చిన భారం ఏంటనంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని, తన ప్రజలను ఎక్కడికి తీసుకెళ్లాలంట? పరిశుద్ధం వైపు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. పాపమును వాళ్ళలో ఉన్న పాపమును కడిగి పరిశుద్ధము వైపు వాళ్ళు నడిపించుట కొరకే తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ రాజ్యభారము అని అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దేవుని వాక్యమును ప్రకటించడమే రాజ్యభారం. హల్లెలూయా. ప్రతి మనిషిని వారి పాపము నుంచి విడిపించి దేవుని వైపు నడిపించడమే ఈ రాజ్యభారం. అంటే రాజ్యభారం అంటే రాజుకున్న రాజ్యభారం వేరే. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు ఒక దేశానికి, ఆ రాజుకి ఏ భారం ఉంటదనంటే, ఇతర దేశంలో ఏ రాజులు ఆ దేశం వైపుకు రాకుండా, యుద్ధానికి రాకుండా మొదట ఏం తయారు చేసుకుంటాడంటే మంచి సైన్యం ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే మంచి ఫోర్స్ రెడీ చేసుకుంటాడు. అన్ని రకాలుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ దేశంలో ఉన్న ప్రజల్ని వాళ్ళ అభినందనలు అవన్నీ పొందుకోవాలని చెప్పి, ఈ రాజు ఇంతమంది రాజులు పరిపాలించారు, ఈ రాజు చాలా మంచిగా పరిపాలిస్తూ ఉన్నాడు, తన తండ్రి కన్నా కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? మంచిగా పరిపాలిస్తున్నాడు అని చెప్పి కుమారుడు ఏమనుకుంటాడంటే అంత మంచిగా పరిపాలన చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రాజ్యభారం అని చెప్పాను కదా, మత్తయి సువార్త 11:28-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము 28-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. సమస్తమును నా తండ్రి చేత కాదమ్మా, ప్రయాసపడి భారము దీపిక సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నవి, నా భారము
తేలికగాను ఉన్నవి అని అంటాడు. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేనేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి నీకు ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకొని, ఆయనే నా పాపములను ఏం చేస్తాడు? ప్రక్షాళన ఇవ్వగలుగుతాడు. ఆయనే ఈ లోకం నుంచి నన్ను విడిపించగలుగుతాడు. చీకట్లో నుంచి నన్ను తప్పించగలుగుతాడు. ఈ పాపము నుంచి నన్ను పరిశుద్ధునిగా చేయగలుగుతాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకేమొస్తుంది? విశ్రాంతి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? డాక్టర్తో అవసరం లేదు. అనారోగ్యముగా ఉన్నవాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అదే ప్రతి ఒక్కటి సమస్య ఎలాగున్నా కూడా సరే, సమస్యని మనము దేవుని దగ్గరికి మనకు విశ్రాంతి కావాలి అని అంటే, ఈరోజు లోకంలో దేవుడిచ్చే విశ్రాంతిని కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఉండే విశ్రాంతి కోసం వెళ్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండే విశ్రాంతి ఏం చేస్తుందని అంటే, అది నిన్ను నన్ను 1 గంట సేపు 2 గంటల సేపు, లేకపోతే ఒక సినిమాకి వెళ్తాము, ఒక 2.5 గంట సేపు ఏం చేస్తాం? మనల్ని ఏదో సంతోషపెడుతుంది అనుకుంటూ ఉంటాం. అదే ఈ ఆల్కహాల్, ఈ డ్రింక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 2 గంటలు 3 గంటల మత్తు అనేది ఉంటుంది. వాళ్ళు దాంట్లో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. కొంతమంది పాపంలో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. కొంతమంది దొంగతనం చేయడంలో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాల ఈ విశ్రాంతిలు ఏవి కూడా సరే నిన్ను నరకం నుంచి తప్పించలేవు. అయితే నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు గాని వస్తే నీకేమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడు. అయితే నీకు ఈ విశ్రాంతి కావాలనంటే ఆయన రాజ్యంలో నువ్వు నివాసం చేయాలి. ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడాలి. ఆయన రాజ్యమును పరిపాలించే రాజు ఆయన ఒక్కడే ఈ సృష్టిలో రాజు. మనం ఎంతో మంది రాజులు చూసాం, ఈ బైబిల్లో చూసాం కదా. ఎవరు? సౌలుని చూసాము, దావీదుని చూసాము, సొలొమోను చూసాము, రెహబాను చూసాము. అదే విధముగా ఇంకా మోషే కాలంలో అయితే ఫరోను చూసాము. ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత ఫరోను చూసాము. అలాగే రోమా చక్రవర్తిని చూసాము. ఎంతో మందిని చూసాము. కానీ ఈ రాజులు ఎవ్వరు కూడా సరే తన ప్రజలను తన పాపముల నుంచి విడిపించలేదు. తన ప్రజలను తన పాపముల నుంచి రక్షించలేదు. అయితే కన్యాస్తుతుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ కార్యమును ఈ సృష్టిలో చేయగలిగినాడు. ఈ సృష్టిలో ఇంక ఏ రాజు కూడా, ఎన్నో దేశములు పరిపాలించిన రాజులు ఉన్నారు, కానీ ఆ రాజులకి వల్ల ప్రజలకు ఏం రాలేదు? పాపక్షమాపణ రాలేదు, పాపానికి విరుగుడు రాలేదు. అదే విధముగా చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు రాలేదు. కానీ నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ గొప్ప కార్యమును ఈ సృష్టిలో చేయగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు ఇంత గొప్ప కార్యమును మనం ఎలా తెలుసుకున్నాము? మనము ప్రయాసతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం ఈరోజు వచ్చి ఉన్నాం కాబట్టి మనకు విశ్రాంతిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే ఇప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు చేరాలని అంటే, ఇప్పుడు చూడండి, మన దేశంలో మనం ఉండాలని అంటే మనకేం కావాలి? ఈ దేశంలో సిటిజన్షిప్ అనేది ఉండాలి. అదే విధముగా ఆయన రాజ్యంలో నువ్వు చేరాలని అంటే, ఆయన నువ్వు తెలుసుకోవాలనంటే ఆయన మాటను నువ్వు వినాలి. హల్లెలూయా. అది నీ ప్రాణముకు నెమ్మదినిస్తుంది, నీ కుటుంబంలో మనశ్శాంతినిస్తుంది, నీకు విశ్రాంతినిస్తుంది. నీవు అనారోగ్యముగా ఉన్న నీ జీవితమును ఆరోగ్యంగా చేస్తుంది. నీ కుటుంబంలో అనేక సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? యేసు దగ్గరికి రా, నీకు విశ్రాంతినిస్తాడు. ఆయన రాజ్యంలో నీకు చోటిస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు కాచి కాపాడతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనకి కులము, మతము, భేదము, ఏ ప్రాంతము ఆ ప్రాంతము, వాళ్ళు వీళ్ళు, డబ్బున్నోడు డబ్బు లేనోడు, ఇవన్నీ ఆయనకి సంబంధమే లేదు. ఆయనకి ఏం కావాలో తెలుసా? నీ హృదయం ఆయనకు కావాలి. హల్లెలూయా. నీ హృదయం ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయం ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రెక్కల నీళ్ళలో నిన్ను కాచి కాపాడే దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు. మొట్టమొదట నువ్వెంత ప్రయాసతో ఉన్నావో, నీ ఎంత ఆయాసంతో ఉన్నావో, నువ్వెంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, నువ్వెంత అనారోగ్యంతో ఉన్నావో, నీ కుటుంబంలో అనేక సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే అంటున్నాడు, సమస్త జనులారా అంటూ ఉన్నాడు. నువ్వు పలానా ప్రాంతానికి చెందిన వాడివే కాదు, సమస్తము ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభు వారు తన రెక్కల చాచి పిలుస్తున్న, నా కుమారుడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీలో ఉన్న పాపమును తీసివేస్తాను, నీలో ఉన్న చీకటిని తీసివేస్తాను, నిన్ను పరిశుద్ధంగా కడుగుతాను, నిన్ను పరమ వైపుకు నడిపిస్తానని చెప్పి నీలో ఉన్న చీకటిని తీసివేసి నీలో వెలుగుని నింపుతాను, నీలో ఉన్న పాపమును తీసివేసి నీకు పరిశుద్ధతని ఇస్తాను, నీకు నిత్య జీవం ఇప్పుడు వారికి లేదు, నేను నిత్య జీవం ఇస్తాను. ఇన్ని రోజులు నువ్వు సాతాను రాజ్యంలో బానిసగా ఉన్నావు, ఈ రోజు నీకు స్వతంత్రనిచ్చి సర్వ స్వతంత్రం లేనికి నీకు నడిపిస్తాను. అదే విధముగా
నీకు జీవము లేని నీకు నిత్య జీవమునిచ్చి పరలోకమునకు నడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మన అందరికి కొంతమందికి ఈ విషయాలు, ఈ మాటలు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకానొక దినమును కూడా నేను మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నవారే. ఎన్నో దేవుని మాటలు చెప్పినప్పుడు మనం ఏం చేశాము? తృణీకరించాం. అది కరెక్ట్ కాదు, అది పలానోళ్ళ దేవుడు, పలానోళ్ళకి సంబంధించిన వాడు అని చెప్పి మనం కూడా చాలా సార్లు ఏం చేశాము? వెనకకు వెళ్ళాం. కానీ ఈ రోజు ఆ సత్యమును మనం తెలుసుకొని ఉన్నాము. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. తన ప్రజలను వాళ్ళ పాపముల నుంచి విడిపించుటకు ఆయన కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో పశువుల పాకలో మన కొరకు జన్మించడండి. హల్లెలూయా. చూడండి, మనము గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో జన్మించాం. ఒకవేళ బహుశా మనం ఇంట్లో జన్మించుండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో జన్మించవచ్చు. కానీ ఆయనకి జన్మించుటకు స్థలము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదంట. అయితే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన ఉన్నతమైన స్థితిని వదిలేసి, ఆయన విడవకూడని భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు దరిద్రుడుగా ఈ లోకమునకు వచ్చాడు, నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను ఏం చేయడానికి? ధనవంతుడిగా చేయడానికి. అయ్యో, ఏదేంటి పాస్టర్ గారు మీరు ఇలా చెప్తూ ఉన్నారు, అయితే మేము ఇంకా ధనవంతులు కాలేదని అంటే, యేసు క్రీస్తుని నువ్వు నమ్ముకొని ఉన్నావు చూడు, యేసు క్రీస్తు రక్షకుడని నువ్వు తెలుసుకొని ఉన్నావు చూడు, అదే నువ్వు భాగ్యం. హల్లెలూయా. అదే నువ్వు ధనవంతుడివి. ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, కానీ యేసుని తెలుసుకునే వారు ఉన్నారు. హల్లెలూయా. అయితే నీకేం లేదనుకుంటూ ఉన్నావా? పరలోక భాగ్యమును నువ్వు కలిగి ఉన్నావు. పరలోకంలో దేవుడు నీకు కావలసినంత విశాలమైన స్థలం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా ఒకానొక రోజుకి మనం ఏం చేయాలి? విడిచి వెళ్ళాలి. యోబు చెప్తాడు కదా, నేను పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, చనిపోయినప్పుడు కూడా నేనేం తీసుకెళ్ళను. నాకు ఆయన నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు నేనేం తీసుకెళ్ళను, నాకు మాత్రం జీవం కలిగిన దేవుడు ఉన్నాడు చాలా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా నేను కూడా అదే చెప్పాలి. ఈ లోకంలో నీకేమున్నా లేకున్నా యేసు ఉన్నాడు చాలు. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ ఉన్నాయా? యేసు లేకపోతే నీకు సున్నానే. ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఉంటాయి, కానీ యేసు అనే రక్షణ లేకపోయిందనుకో మన జీవితం అంతా శూన్యమే. అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ప్రయాసతో ఉంటే ఖచ్చితంగా ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా, నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి, చూడండి, ఈ కొత్త నిబంధనలో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో చాలా బాధపడుతూ ఉంటది. ఎంతో మంది వైద్యుల దగ్గర చూపించింది, ఎంతో మంది మాంత్రికుల దగ్గర చూపించింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. కానీ యేసు పాదమ చెంగు తగలగానే ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆమెకి 2 రకాల స్వస్థత వచ్చిందండి. ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైన స్వస్థ 2 వచ్చినాయి. ఈ రోజు నీకు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడు నువ్వు నా దగ్గరకు వస్తే నీకు ఆత్మీయ స్వస్థ ఇస్తాను, భౌతికమైన స్వస్థ ఇస్తాను, నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాను, భౌతికంగానే ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే నువ్వు తెలుసుకో, ఇన్ని రోజులుగా నువ్వు తెలుసుకో. ఎంతో మంది చెప్తూ ఉంటే వినలేదా? ఈ రోజు నువ్వు తెలుసుకో. నువ్వు ఈ సత్యము నువ్వు తెలుసుకుంటే నీ జీవితము, నీ గమ్యమే మారిపోతుంది, నీ గురి మారిపోతుంది. ఈ లోకంలో ఉండే గురి కాదు నీది. ఈ లోకంలో ఏం సంపాదిద్దామా, ఏం చేద్దామా, ఎలా బ్రతుకుదామా కాదు. యేసుని తెలుసుకుంటే అంతకు మించిన గొప్ప భాగ్యమే లేదు. హల్లెలూయా.